హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం హెల్దీ అండ్ టేస్టీ రాగి రోటీ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ మనం రాగి పిండితో పాటు రకరకాల కూరగాయలు కూడా వాడుతున్నాము. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్. సో ఇన్ని వాడడం వలన మనకి ఇక్కడ హెల్త్ వైజ్ కానీ ఇంకా టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి అరకప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాము. రాగి పిండి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాము. ఇంకా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ పావు కప్పు వరకు బీన్స్ని యాడ్ చేసుకుంటున్నాము. చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న క్యారెట్ని తురిమి యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. 1/2 ఇంచి అల్లాన్ని కూడా తురిమి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తోటి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఎక్కువ పట్టవండి. ఇక్కడ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తే చాలు. ముందు స్పూన్ తోటి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చేతితోటి మనం చపాతీ పిండిలాగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి కొంచెం వాటర్తోనే మనకి పిండి అనేది ముద్దలా ఇలా వచ్చేసిందండి. ఇలా 2 పార్ట్స్ లాగా 2 బిగ్ సైజ్ బాల్స్ లాగా మనం చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి 2 రాగి రోటీలు వస్తాయండి. సో ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ తవ్వ మీద వేడైన తర్వాత ముందు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి ఇప్పుడు టిష్యూ పేపర్ తోటి వైప్ చేసేయాలండి. మనకి రాగి రోటీ అతుక్కోకుండా ఉండాలంటే నాన్ స్టిక్ తవ్వ తీసుకుంటేనే బెటర్. ఇలా ఒకసారి వైప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రాగి ముద్దను తీసుకొని ఇలా మనం చేతితోటి ప్రెస్ చేస్తూ తవ్వ మీద ఒక షేప్ అనేది ఫామ్ చేయాలండి. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చేయండి, తవ్వ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి. సో చూపించిన విధంగా షేప్ చేసేసుకోవాలండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. పైన ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి. సో ఈ రాగి రోటీ మనకి రాగి పిండిలో కాల్షియం ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. అందరూ రాగి పిండితో రాగి చావ తాగుతారు, అలా రాగి ముద్ద. సో ఇలా రాగి రోటీ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు కవర్ చేసేసి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మరోవైపుకి తిప్పుకోవాలి. మనం ఇక్కడ వాడిన కూరగాయలు, వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చివి కాబట్టి ఇది మంటని లో మీడియంలో ఉంచి చిన్నగా కాల్చుకుంటేనే మనకు అప్పుడు అవి బాగా కుక్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే 2 వైపులా కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, అయిపోయిందండి. అలాగే మీరు 2 ముద్దతో కూడా మీరు రాగి రోటీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా రాగి రోటీ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇది ఎంతో హెల్దీ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్లో తినచ్చు లేదా మీరు డిన్నర్లో అయినా తినచ్చు. ఈ రాగి రోటీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.